అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీలో కొన్ని కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. సో, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రస్తుతం ఉన్న నారా లోకేష్ గారు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, కార్యనిర్వాహక అధ్యక్షుడు అవ్వబోతున్నారనమాట. అంటే పార్టీలో ఆల్మోస్ట్ ఇంకా కీలకమైన డెసిషన్స్ అన్నీ ఆయనవే. ఇప్పటికే ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నప్పటికే గత 4, 5 సంవత్సరాల నుంచి పార్టీ పరంగా డెసిషన్స్ అన్నీ ఆయనవే. 90% ఈవెన్ ప్రభుత్వంలో కూడా కీలక డెసిషన్స్ అన్నీ కూడా ఆయన ద్వారానే నడుస్తున్నాయనే సంగతి అందరికీ తెలిసిందే. సో, ఇప్పుడు పార్టీలో కార్యనిర్వాహక అధ్యక్షుడు అనేది కొంచెం వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది అత్యున్నత హోదా అనమాట. అధ్యక్షుడి తర్వాత ఆ స్థాయి. జాతీయ కార్యదర్శులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు ఎంతమంది అయినా ఉండొచ్చు. పార్టీకి అధ్యక్షుడు ఒకళ్ళే ఉంటారు. పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఒకళ్ళే ఉంటారు. కానీ కార్యదర్శులు, ఉపాధ్యక్షులు ఎంతమంది అయినా ఉండొచ్చు. అందుకే లోకేష్ గారికి పార్టీలో ప్రమోషన్ వచ్చింది. ఇది యాక్చువల్లీ గత ఏడాది జరగాల్సింది. ముందుగానే ఎక్స్‌పెక్ట్ చేశాం. కానీ కొన్ని చర్చలు, రకరకాల ఇంటర్నల్ వ్యవహారాలు, రకరకాల అంతర్గత మార్పులు ఇవన్నీ కారణంగా కాస్త లేట్ అయిందనమాట. ఇక్కడ లోకేష్ గారికి ఆ పదవిలోకి వెళ్ళడం పెద్దగా ఆశ్చర్యకరమేమీ కాదు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇది టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ గారు ఉంటే వాళ్ళ అబ్బాయి కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా గత 6 సంవత్సరాలుగా ఆయనే వర్కింగ్ ప్రెసిడెంట్. అలాగే ఇప్పుడు లోకేష్ గారు. అయితే ఇక్కడ టీడీపీలో మరో కీలకమైన అంశం ఏంటంటే పార్టీ పోలిట్ బ్యూరోని కూడా ప్రక్షాళన చేయబోతున్నారు అనేది ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ చర్చ అయితే జరుగుతోంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో అంటే పార్టీ పరంగా ఏదైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే పొలిటికల్ డెసిషన్స్ కోసం, పొలిటికల్ చర్చల కోసం ఒక అత్యున్నత కమిటీ ఒకటి ఉంది టీడీపీలో. ఆ కమిటీయే ఈ పోలిట్ బ్యూరో మెంబర్స్. ఇప్పుడు ఉదాహరణకి జనసేనలో పీఏసీ పొలిటికల్ యాక్షన్ కమిటీ అంటుంది. అండ్ వైసీపీలో కన్వీనర్, రీజనల్ కన్వీనర్లు ఉంటారు ఆ హోదాలో. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో పోలిట్ బ్యూరో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ పోలిట్ బ్యూరోలో ఇప్పుడు చాలామంది సీనియర్లు ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉన్నవాళ్ళు చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళను కొంతమందిని బయటకు పెట్టి కింది స్థాయి, దిగువ స్థాయి నాయకుల్ని, పార్టీ కోసం కష్టపడుతున్న మండల స్థాయి నాయకుల్ని, పార్టీ కోసం డెడికేటెడ్గా పనిచేస్తున్న వాళ్ళని గుర్తించి వాళ్ళ పనితీరును ప్రామాణికంగా తీసుకొని, వాళ్ళకి పార్టీ పట్ల ఉన్న ఈ ఇష్టాన్ని, అభిమానాన్ని ప్రామాణికంగా తీసుకొని రాష్ట్ర స్థాయి రాజకీయాల మీద, పార్టీ డెసిషన్స్ మీద వాళ్ళకున్న అవగాహనను ప్రామాణికంగా తీసుకొని వాళ్ళని కొంతమందిని, ఒక ఇద్దరినో ముగ్గురినో పోలిట్ బ్యూరోలోకి తీసుకునే అవకాశం ఉంది. దాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఆలోచన లోకేష్ గారికి వచ్చింది. వచ్చిన తర్వాత టీంకి చెప్పారు. దీని మీద జస్ట్ పరిశీలించమని చెప్పారు. అండ్ చంద్రబాబు గారికి కూడా చెప్పారు. దీని మీద డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. పార్టీ ఉన్నత స్థాయిలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. కొత్త వాళ్ళని, దిగువ స్థాయి నాయకులకు కూడా ఆ స్థాయిలో, ఇప్పుడు మండల స్థాయి నాయకుడిగా ఉండడం ఎక్కడ, పార్టీ అత్యున్నత పోలిట్ బ్యూరో మెంబర్గా ఉండడం ఎక్కడ. డైరెక్ట్ హయ్యర్ ప్రమోషన్ కదా, అది చాలా మంచిది. దానికి కొంతమందిని తీసుకోవాలనే ఆలోచన, డిస్కషన్ జరుగుతుందన్నమాట. మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు గారినే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి కొల్లు రవీంద్ర గారికి ఇది ఇవ్వాలనుకున్నారు. కొల్లు రవీంద్ర గారిని మంత్రి పదవి నుంచి తప్పించి ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వాలనుకున్నారు. కానీ కొల్లు రవీంద్ర గారి సామాజిక వర్గంలో మరో ఆప్షన్ దొరకట్లేదు. మరొక ఆప్షను కొల్లు రవీంద్ర గారు కాస్త సౌమ్యంగా, కీలక శాఖలు ఆయన దగ్గర ఉన్నప్పటికీ నిర్ణయాలన్నీ కూడా వేరే వాళ్ళ చేతుల్లో ఉంటాయి. కాబట్టి ఆయన సౌమ్యంగా పార్టీకి డెడికేటెడ్గా పనిచేస్తున్నారు, లాయల్గా ఉంటున్నారు ప్రభుత్వానికి, పార్టీకి. ఇప్పుడు ఎవరినైనా తీసుకున్నా సరే మళ్ళీ ఏమైనా తేడా వస్తుందేమో, ఎందుకు రిస్క్ అని చెప్పి ఆయన్నే కొనసాగిస్తూ ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ గారికి కూడా పార్టీ బాధ్యతలు ఇవ్వాలనుకున్నారు. కానీ ఆయన ప్రభుత్వంలో కీలకం. అండ్ మేబీ ఆయన క్యాబినెట్ మంత్రి పోర్ట్ఫోలియో మారుస్తారేమో తప్ప ఆయనకు కూడా మంత్రిగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా పార్టీకి కమిటెడ్ అండ్ లాయల్. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు అధ్యక్షుడిగా ఉండడమే బెటర్ అని చెప్పి ఇప్పుడు ఆయన్నే మరో 2 ఏళ్ల పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించబోతున్నారు. దాని మీద కూడా ఒక చర్చ జరిగిందనమాట. ఇట్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించి పార్టీ పరమైన నిర్ణయాల్లో కొన్ని మార్పులు, చేర్పులు జరిగాయి. రాష్ట్ర కమిటీలో కూడా కొంతమంది కొత్త వాళ్ళకి, మండల స్థాయి నాయకులకి, కార్యకర్తలకు పెద్దపీట వేయబోతున్నారు. పూర్తి స్థాయిలో లోకేష్ గారి ముద్ర ఉండబోతోంది పార్టీ కమిటీలో కానీ, అండ్ పోలిట్ బ్యూరోలో కానీ, అండ్ ఈ రాష్ట్ర కమిటీల్లో కానీ. ఈ ఓవరాల్గా పూర్తి స్థాయిలో లోకేష్ గారి ముద్ర 100% ఉండబోతోంది అనేది అయితే స్పష్టం. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద యాడ్ చూస్తున్నారు కదా, laddupalem.com. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫుడ్.
ఇప్పుడు మనకి హెల్తీ ఇంగ్రీడియంట్స్ అంటే మిల్లెట్స్ అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర అండ్ సీడ్స్, అవిసె గింజలు, పొత్తిడి గింజలు, గుమ్మడి గింజలు, మఖానా, మల్టీ సీడ్స్ అలాగే రకరకాల నట్స్, డ్రై ఫ్రూట్స్ వీటన్నిటితో వీళ్ళు లడ్డూలు తయారు చేస్తారు. లడ్డూపల్లెం.com అని ఒక వెబ్సైట్ ఆన్లైన్ స్టోర్ పెట్టి సేల్ చేస్తున్నారనమాట. మంచి ఫీడ్‌బ్యాక్ ఉంది. తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు. మౌత్ టాక్ కూడా బాగా స్ప్రెడ్ అయింది. మన సబ్స్క్రైబర్స్ తీసుకున్న వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళ అంటే మాక్సిమం మౌత్ టాక్ బావుందనమాట. సో, అందుకే మనం కూడా ఈ ఈ యాడ్‌ని ప్రమోట్ చేస్తున్నాం. సో, మీకు కావాలి అనుకుంటే మాత్రం బుక్ చేసుకోండి. 9997839994 నెంబర్‌కి వాట్సాప్ చేసి లేదా కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ అది. లేదా ఆన్‌లైన్‌లో అయినా బుక్ చేసుకోవచ్చు. సో, ఫ్రీ డెలివరీ ఉంటది. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ డెలివరీ అండ్ 10% ఆఫర్స్ ఉన్నాయి. అండ్ సమ్ పికిల్స్ అండ్ ఏవో కొంత కాంప్లిమెంట్ ఫ్రీ కూడా ఉందన్నమాట ఈ నెల వరకు. సో, కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం బుక్ చేసుకుంటే డీటీడీసీ కొరియర్ ద్వారా వస్తది. అండ్ ప్యాకింగ్ అది, డెలివరీ సిస్టమ్ అది బావుంటదనమాట. చూడండి, ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ.